దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానము చేసుకుందాం. తిమోతికి రాసిన పౌలు మొదటి పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 20 వరకు చదువుకోవాలి. అయితే నేను అక్కడక్కడ చదువుతాను, ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము, 12వ వచనము, 14వ వచనము, 17వ వచనము, 20వ వచనం, ఈ సంగతులు మనము చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. 14వ వచనం, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. 17వ వచనములో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. 20వ వచనం, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న దేవుడవు, నీకు స్తోత్రం ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీ సన్నిధిలో ప్రవేశించి నీ వాక్యము చదువుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రమునైనా. వాక్యాన్ని వివరించబోతుండగా మీరే మాతో మాట్లాడుమని, మా ప్రభువ అందరికీ వినగల చెవి, గ్రహించే మనస్సును మీరే సహాయము చేయమని దేవా మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదివి ఉన్నాం. ఈ 11వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, దైవజనుడా అనే మాట వ్రాయబడింది. పౌలు తిమోతిని దైవజనుడా అని పిలిచినాడు. దైవజనుడు అనగా దైవజనునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దైవజనుడా అని పిలుపు బైబిల్లో మరి కొంతమంది సేవకులకు ఈ మాట పెట్టబడింది. ఇదే మాటని
తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 కూడా మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుని వాక్యం చెబుతుంది. దైవజనుడు సన్నుదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. దైవజనుడు సన్నుదుడై, దైవజనుడు అనేటువంటి మాట ఇందులో కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమయంలో దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు, దైవజనుడని పిలువబడిన వ్యక్తి ఏమేమి చేయాలనో, చేయబోతాడో ఆ సంగతులు బైబిల్లో మనకు కనిపిస్తాయి. అవేమిటి అని మనము ఆలోచన చేయగా దేవుని వాక్యం ఇలా చెప్తాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథములో మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు చూడాలి. 9వ అధ్యాయము 6-7 వచనాలు మనము చూద్దాం. బైబిల్ తీయండి, చూడండి ఆ మాటలు. 6-7 వచనాలు. వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో, అతని యొద్దకు వెళుదము రండి అని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళినలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి తన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా అనే మాట కనిపిస్తుంది. ఏదేమైనా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ పట్టణములో ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, దైవజనుడు ఒకడున్నాడు అనే మాట కనిపిస్తూ ఉంది. దైవజనుడు అనే మాట ఉంది. ఈ దైవజనుడు ఎవరు అంటే, ఈ దైవజనుడు సమూయేలు అని మనకు అర్థమవుతుంది. అవునా? సమూయేలు అనే మాట ఉంది. ఇక్కడ సౌలు ఉన్నాడు, సౌలు పనివాడు కూడా ఉన్నాడు. ఈ సౌలు పనివాడు ఎందుకు వచ్చినాడో మనకందరికీ బాగా తెలుసు కదా. తన తండ్రి యొక్క గాడిద భూములు పోయినందుకు వెతకడానికి తిరుగుతున్నాడు అనమాట. ఆయా ప్రాంతాలు తిరిగాడు కానీ అవి కనిపించలేదు. అయితే చివరి ఒక ప్రయత్నం చేసి పోదాము అన్నట్టుగా తన పనివాడు తనకు సలహా ఇచ్చినాడు. ఏమని సలహా ఇచ్చినాడు అంటే, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, ఈ పట్టణములో దేవుని దాసుడు ఒకడున్నాడు, దేవుని మనిషి ఒకడున్నాడు. అతడు గ్రహించినాడు సమూయేలు ఒక దైవజనుడని, సమూయేలు దేవుని సేవకుడని, దాసుడని. అతడు ఏం చెప్పినా అది జరుగుతుందని, నెరవేరుతుందన్న సంగతి తనకు తెలిసింది అనేది మనకు అర్థమవుతుంది కదా. చూడండి ఆ మాట మనం గమనించినప్పుడు, అతడు బహుగనుడు అనే మాట ఉంది. ఈ దైవజనుడు ఎలాంటి వాడంటే బహుగనుడు అనే మాట ఉంది. ఘనత నొందినవాడు. ఎక్కడి నుంచి ఎంతవరకు అని మనం చూస్తే బైబిల్లో కదా, మరి అతని గురించి వ్రాయబడిన మాట మనం మెరుగుదుము. సమూయేలు గురించి మనము చూస్తే ఇతని గురించి అందరు కూడా ఎరిగిన వాళ్ళే. ఇతడు హన్నా కుమారుడని, ఇతడు బెయేర్షెబా నుండి కదా, ఆ వచనం గుర్తు రాకుంది కానీ ఇతని గురించి అన్ని ప్రాంతాలకు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తెలిసిపోయినట్టుగా మనం చూస్తాం. సమూయేలు అనగానే ఇతడు దైవజనుడని, సమూయేలు అనగానే ఇతడు ప్రవక్త అని, సమూయేలు అనగానే ఇతడు గనుడు అనేటువంటి మాట బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. అతడు బహుగనుడంట. ఇక మూడవది మనం ఆలోచన చేస్తున్నాం, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును.
దైవజనుడు అనగా అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతూ ఉంది. అది దైవజనుని యొక్క లక్షణం. దేవుని దాసుని యొక్క లక్షణం ఏంటంటే దేవుడు చెప్పినట్టే ఇంకంతే. దేవుడు ఏం చెప్తాడో అది నెరవేరినట్లుగా ఈ దైవజనుడు సమూయేలు ఏం చెప్తాడో అది ఖచ్చితంగా నెరవేరినట్లే, నెరవేరినట్టే అన్నమాట ఉంది. ఇంకేముంది? మనము వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో, అతని యుద్ధకు వెళ్దాం రండి అని చెప్తున్నాడు. మనం ఏ మార్గం వెళ్ళాలనో ఆ మార్గం గురించి చెప్పేటువంటి వాడే దైవజనుడు. దైవజనుడు దేవుని ప్రతినిధి, అవునా? దేవుని దాసుడు దేవుని ప్రతినిధి, దేవుని సేవకుడు దేవుని ప్రతినిధి. ఆనాటి కాలంలో వారు గ్రహించింది ఏమిటంటే ఈ దైవజనుడు బహుగనుడు, ఆయన ఏం చెప్పినా అది నెరవేరుతుంది. మనం ఎట్లా వెళ్ళాలనో ఆ మార్గం మనకు తెలియజేస్తాడు, మనం వెళ్దాంపా అన్నట్టుగా మాట్లాడుకున్నారు. నిజమే, దైవజనుడు అనగా దేవుని దాసుడని, దేవుని వద్ద విచారించువాడని, దేవుడు ఏం చెప్తే అది చెప్పేవాడని అనేది మనకు బాగా అర్థమవుతూ ఉంది. ఇక 9వ వచనం చూడగా అక్కడ రాయబడిన మాట, 9వ వచనంలో, ఇప్పుడు ప్రవక్త అను పేరు నొందిన వాడు పూర్వము దీర్ఘదర్శి అని పిలుచుకొని పూర్వము ఇశ్రాయేలీలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోదము రండని జనులు చెప్పుకొనుట వాడుక అనే మాట కనిపిస్తుంది. దైవజనుడు అనగా దీర్ఘదర్శి అన్నమాట. దీర్ఘదర్శి అంటే దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత లేదా ప్రత్యేక సామర్థ్యముతో ఆధ్యాత్మిక లోకాన్ని లేక భావికాల సంఘటనను ముందుగా చూడగల వ్యక్తిని దీర్ఘదర్శి అని అంటారనమాట. దీర్ఘదర్శి అంటే దేవుడు ముందు ఏం జరగబోతుందో దాన్ని తెలియజేసేవాడే దీర్ఘదర్శి అన్నమాట. దేవుని వాక్యం మనకు 9వ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఏదేమైనా దైవజనుడు అనగా అతడు దేవుణ్ణి కలిగిన వాడు, అతడు ఏ మాట చెప్పి నెరవేరుతుంది, మనం వెళ్ళవలసిన మార్గం మనకు చూపిస్తాడు అన్నవాడే దైవజనుడు అన్నమాట మనం గుర్తుంచుకోవాలి. ఇక 2వ చూడండి, మరి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం 18వ వచనం రాయబడిన మాట, ఆమె ఎలీషాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా అనే మాట. దైవజనుని గురించి ఇక్కడ రాయబడింది. ఇక్కడ మరి ఈమె సునేమి పట్టణస్తురాలు కదా. ఏలియా విధవరాలి కుమారుని బ్రతికించుట అనే మాట ఉంది. కాబట్టి ఆమె గ్రహించిన మాట ఏమిటంటే ఏలియాతో అనేది దైవజనుడా అనే మాట పలికింది. దైవజనుడు ఏలియా ఎవరంటే దైవజనుడు అన్న మాట కనిపిస్తూ ఉంది, అవునా? నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? దైవజనుడా, నా యొద్దకు రానుద్దేశం ఏంది నీది? నీవు రావడం వల్ల నా పాపము నాకు జ్ఞాపకము చేస్తున్నావు. దైవజనుని యొక్క రాక వల్ల, దేవుని దాసుని యొక్క రాక వల్ల ఒకరి పాపం బయట పడినట్టుగా, జ్ఞాపకం వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆమె పాపము ఆమె జ్ఞాపకానికి వచ్చింది. తన కుమారుడు చనిపోయినాడు. చనిపోవడం వల్ల తాను చేసినటువంటి పాపము తనకు గుర్తుకొచ్చేలా దేవుడు చేశాడనమాట మనకు కనిపిస్తూ ఉంది. ఇక దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే 24వ వచనంలో ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందు చేత నేను ఎరుగుదును అనే మాట ఉంది. ఎప్పుడైతే
ఈ దైవజనుడు ఏలియా తన కుమారుని బతికించి తన తల్లి చేతులు పెట్టినప్పుడు ఆమె గ్రహించిన మాట ఏమిటంటే, ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న మాట యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుతున్నా నేను అనే మాట ఉంది. దేవుని దాసుడు దైవజనుడు ఏ మాట అయితే, దైవజనుడు దేవుని మాట పలకాల, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. దైవజనుడు దేవుని దాసుడు దేవుని మాట పలకాలి, కానీ ఇక వేరే మాట పలకడానికి ఏమాత్రం వీల్లేదు. దేవుని మాటలే ప్రకటించాలా, దేవుని మాటలు పలకాలా, దేవుని కాడ నేర్చుకోవాలా, ఆ మాటలే చెప్పాలా అనేది మనకు బాగా అర్థమవుతూ ఉంది. ఆమె చెప్పిన మాట అదే కదా, యెహోవా మాట నిజమని, దేవుడు నిజమైన వాడు, దేవుని మాట కరెక్ట్, నీ మాట కూడా కరెక్ట్, ఎందుకంటే నువ్వు దేవుని దాసుడవు, దేవుని దైవజనుడవు అని ఆమె చెప్పినట్టుగా మనకు ఈ వచనంలో జ్ఞాపకం చేస్తుంది. దైవజనుడు అనగా చనిపోయిన వారిని బ్రతికించేవాడే దైవజనుడు. దైవజనుడు అనగా దేవుని మాట పలికేవాడే దైవజనుడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఇక రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 9 నుండి 11 వరకు లేదా 13 వరకు మనము చదువుకుంటా రాగా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది చూడండి. 9వ వచనం, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, వెంటనే రాజు 10 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 10 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. 10వ వచనంలో, అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 10 మందిని దహించునుగాకని 10 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 10 మందిని దహించెను అనే మాట ఉంది. దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే దైవజనుని కాడికి వచ్చాడు, కానీ దైవజనునికి మర్యాద తాను ఇవ్వలేదు. దైవజనుడా, నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని పిలిచినాడు. నేను దైవజనుడు అయితే గినక ఏమన్నాడు ఏలియా, నేను దైవజనుడు అయితే గినక ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 10 మందిని దహించును కాకంటే, వెంటనే ఆకాశం నుండి అగ్ని వచ్చి తన 10 మంది అక్కనే కాలి చచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇది మొదటిది. రెండోవాడు వచ్చాడు చూడండి, ఆ మాట జ్ఞాపకం చేద్దాం. వచనము 12 అనుకుంటాను, లేదా 11లో రాయబడిన మాట, మరలా రాజు 10 మంది మీద అధిపతి అయిన మరొకరిని పంపగా వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడనెను. వచనం 12లో, అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమును దిగివచ్చి నిన్ను నీ 10 మందిని దహించునుగా కాని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 10 మందిని దహించెను. నేను దైవజనుని అయితే గనుక, అవునా, నువ్వన్న మాట కరెక్ట్ అయితే గనుక ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 10 మంది చంపునుగాక, దహించునుగాక అన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిని దహించినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని దాసుని మాట, దేవుడు పలికిన మాట అన్నది మనం గుర్తుంచుకోవాలా. వచ్చిన 13 రాయబడిన మాట చూడండి. ఇంకను రాజు 10 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 10 మందితో కూడా పంపగా 10 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాలుని, మర్యాద, మోకాలుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 10 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా
ఉండనిమ్ము అని ప్రార్థించినాడు, అని వేడుకున్నాడు. దైవజనుడు అంటే లెక్కలేని వాళ్ళు మీద మొదటి ఇద్దరు అన్నమాట. దేవుని దాసుడు అంటే లెక్కలేని వాళ్ళు. ఏం ఆయన మనిషే కదా, మన మనుషులమే కదా, ఆయనకంత మర్యాద వలన, అవునా? దేవుని దాసునికి అంత మర్యాద వలన దైవజనుడా త్వరగా దిగిరా, రాజు ఆజ్ఞాపించాడని చెప్పుదామనుకున్నారు. పెళ్ళి ఇద్దరు చెప్పారు. ఏలియా అన్నాడు, నేను దైవజనునైతే గనుక మీరందరూ చచ్చిపోతారు అనగానే చచ్చిపోయినారు. దైవజనునికి మనం మర్యాద ఇచ్చేవారుగా, గౌరవం ఇచ్చేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. మూడవాడు వచ్చినాడు. మూడవాడు ఏం చేసినాడంట? ఏం చేశాడు మూడవాడు వచ్చి? అవునా, ఏలియా ఎదుట మోకాలుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 10 మంది ప్రాణము నీ దృష్టికి ప్రియమైనవిగా ఎంచండి, ఉండనివ్వండి. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు కదా. దైవజనుడు అంటే దేవుని దాసుడు, దేవునితో సమానుడు, దేవుని యొద్ద ఉండి ప్రార్థించేవాడు, దేవుని నుండి వాక్యాన్ని పొందేవాడు, దేవుని నుండి వాక్యం పొంది ఇతరులకు అనగా కూడి వచ్చిన బోధించేవాడు దైవజనుడు. ఆ దైవజనునికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా 102 మంది చనిపోయినారు. కారణం, వారు రావాల్సిన విధంగా రాలేదు, పిలవాల్సిన విధంగా పిలవలేదు, అందుకే వారు చనిపోయినారు. గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక వాక్యం చెబుతుంది ఇంకా చూడండి, 4వ అధ్యాయము 40వ వచనం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము రండి 40వ వచనం రాయబడిన మాట, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అంతట అతడు పిండి కొంచెము తెమ్మని వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను అన్నమాట. ఇక్కడ మనకు ఎలీషా కనబడుతున్నాడు కదా. ఎలీషా కనిపిస్తున్నాడు. 38వ వచనంలో మాట ఉంది, ఎలీషా అనే మాట ఉంది. ఎలీషా కాలములో ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను, కరువు కలిగి ఉండేనంట. క్షామం కలిగి ఉంది కాబట్టి ఏమి చేయాలో అర్థం కాక మరి కొంతమంది కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి వడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. దాని గుణమెరగక, ఇది మంచిదా చెడ్డదా, ఈ చెట్టు మంచిదా చెడ్డదని గుణమెరగక వడి నిండా కోసుకొని తరిగి దాని కుండలో వేసినారు. వంట అయిపోయిన తర్వాత దాన్ని వడ్డించగా దాంట్లో ఏముందంట? విషం ఉందంట. శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. దైవజనుడా అనే మాట అంటే దైవజనుడు ఒక అద్భుత కార్యాన్ని ఇక్కడ జరిగించినాడు. ఏం జరిగించాడు? పిండి తీసుకొచ్చి కుండలు వేయండి అన్నాడు. అంతే, పిండి తీసుకొచ్చి కుండలు వేయండి. వాళ్ళు కుండలు వేయగా విషమంతమైపోయింది, విరిగిపోయింది. తినడానికి ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళకి అక్కరకు వచ్చింది. దైవజనుడు అనగా కదా విషమును మధురంగా మార్చేవాడు అని మనకు అర్థమవుతుంది. విషమును మధురంగా మార్చేవాడు, అది దేవుని పేరట అనేది మనకు అర్థమైంది. ఇక చూడండి 6వ అధ్యాయం చూడండి, రండి 6వ అధ్యాయము వచనం 15 చదువుకుందాం. 15వ వచనములో, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల
సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి అన్న మాట ఉంది. ఇక్కడ ఎలీషా కనిపిస్తాడు. ఎలీషా దాసుడు కనిపిస్తాడు. అతని పేరు గెహాజీ. అవునా? గెహాజీ అన్న మాట కనిపిస్తుంది. వచ్చిన 14లో రాయబడిన మాట ఏంటంటే, రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దశలను పట్టణమును చుట్టుకొనగా అనే మాట. ఉదయాన్నే లేచాడు గెహాజీ. ఉదయం లేచాడు, తన పనివాడు ఉదయం లేచినాడు. పెందలకడ లేచి చూచినప్పుడు కదా, గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంట కనబడెను అన్నమాట. అతని పనివాడు వచ్చి, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయాలా, మనం ఏం చేస్తాం, మన చుట్టూ కూడా సైన్యం ఉంది, గుర్రాలు రథములు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ఏం చేద్దామన్నప్పుడు కదా ఎలీషా చెప్పిన మాట, భయపడవద్దు, భయపడొద్దు. ఎందుకంటే మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. దైవజనుడు అనగా ధైర్యం చెప్పేటువంటి వాడు. దైవజనుడు అనగా ధైర్యము చెప్పేటువంటి వాడు. అందుకోసమే దైవజనుడా అని పౌలు తిమోతిని పిలిచినాడు. దైవజనుడా అని పౌలు తిమోతిని పిలిచినాడు. చాలామంది నేటి దినాల్లో కదా దైవజనుడు అనే పేరు రాసుకుంటున్నారు. కానీ ఆ పేరు వాళ్ళకి తగిందేనా? ఆ పేరుతో పిలువబడడానికి వాళ్ళు తగిన వాళ్ళేనా? తగిన వాళ్ళైతే పర్వాలేదు, కానీ తగిన వారు కాకపోయినప్పటికీ కూడా దైవజనుడైన ఫలానా వ్యక్తి అని పేరు రాస్తారు. దైవజనుడు అనగా ఏమిటి మనం చూసాం. అదే మాట ప్రకారం చూస్తే కనుక తిమోతితో పౌలు చెప్పిన మాట, రండి ఆ మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయానికి వచ్చేస్తే ఆ మాటలు చదివి మనం ముగించుకుందాం. తర్వాత మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం మిగతా వచనాలు. 6వ అధ్యాయంలో మనం చూడగలిగినాం కదా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. ఏమి విసర్జించాలా? ఏమి విసర్జించాలా అంటే వచనం 6వ వచనములో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తమ్మును తామే పొడుచుకున్నారంట. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించినారు, ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తమ్మును తామే పొడుచుకున్నారంట. కాబట్టి దైవజనుడా నీవు వీటిని విసర్జించు అన్నాడు. విసర్జించు, ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. పౌలు చెప్పిన మాట, మనం ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేం. కాబట్టి అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చినామంటే ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేం. కాబట్టి ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో ఉరిలో
అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అట్టి మనుషుల నాశనములోను నష్టములోను నాశనములు వారిని ముంచివేస్తుంది. ఇట్టి వాటికి దూరంగా ఉండు, విసర్జించు. అవునా? నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. విసర్జించి ఏమి చేయాలో చెప్పాడు మిగతా వచనాల్లో. ఏమి చేయాలనో చెప్పినాడు మిగతా వచనాల్లో. కాబట్టి దైవజనుడు అనగా దేవుని దాసుడు, అతడు గనుడు, అతడు ఏ మాట చెప్పినా ఆ మాట నెరవేరుతుంది. అతడు దేవుని మార్గాన్ని బోధించేవాడు, చూపించేవాడు దైవజనుడు అనగా అనేది మనకు అర్థమైంది. ఇక రెండోది మనం చూసినాము కదా, సునమీరాలు. ఆమె దైవజనుడా నీవు వచ్చి నా పాపమును నువ్వు జ్ఞాపకానికి తీసుకొచ్చినావు అని పలికింది. దైవజనుడు రాగానే వారి పాపమంతా బయట పడుతూ ఉంది అన్నది మరొకటి. కాబట్టి దైవజనుని మాట వినింది. దైవజనుడు కుమారుని బతికించినాడు, ఆమె కుమారుని బతికించాడు. దైవజనుడు కుండల విషముంది, విషమును తీసివేసేవాడే దైవజనుడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఏదేమైనా వాక్యం చెబుతున్న మాట, దైవజనుడు అనగా దైవజనునికి కావాల్సినటువంటి లక్షణాలు, ఉండవలసిన లక్షణాలు ఇవి అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దైవజనుడు ప్రవక్తలను, ఇతర ఆత్మీయ మనుషులను దైవజనులని పిలిచినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు దైవజనుడు అయితే కనుక ఒకవేళ మంచిది, మరి దేవుడు నిన్ను దీవించునుగాక. విషయం ఏంటంటే దైవజనుడని పిలిపించుకునే మనము ఏ విధంగా ఉండాలనో ఆ సంగతులు బైబిల్లో మనము చూడగలిగినాం. ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా, విసర్జించాలా. ఏం విసర్జించాలా అనేది మనం చెప్పుకున్నాం, విన్నాం. ఏది విసర్జించాలో, ఏది అనుసరించాలనో అది కూడా తెలిసి ఉండాలన్న సంగతి దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా ఉండడానికి దేవుడే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యము దీవించి ఆశీర్వదించండి. దైవజనుడా అనే పదానికి కొన్ని అర్థాలు బైబిల్ నుంచి మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రము నాయన. మేము ఎలాంటి వాళ్ళమో, ఏమై ఉండాలనో, ఎలా జీవించి బతకాలనో నీ వాక్యం చెబుతుంది. కాబట్టి వాక్య ప్రకారంగా జీవించుటకు మీరే మాకు సహాయము చేసి నడిపించి నీ కృపానుగ్రహించి దర్శించుమని దేవా మీకు అప్పగించుకుంటూ వాక్యం విన్న వారిని దీవించి ఆశ్రయించి బలపరచుమని కాపాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.